హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసరికి మేమైతే తిరుత్తనికి వెళ్ళాము. సో దానివల్ల మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే తిరుత్తనికి అయితే వెళ్తాము. అలా ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మేము మార్కెట్కి అయితే వచ్చామన్నమాట పూలు తీసుకోవడానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇక్కడ మేము మామిడాకు తీసుకోవడానికి, ఇంకా మా బాబాయ్ వాళ్ళదే మామిడి తోపు ఉందన్నమాట. సో ఇంకా అక్కడ మామిడి తోపులో మామిడాకు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా కావిడి తీసుకొని తిరుత్తనికి అయితే వెళ్తాము. వీళ్ళిద్దరు వచ్చి మా అక్క వాళ్ళ పిల్లలు. ఇద్దరు అంటే ఒకరు అన్న ఒకరైతే తమ్ముడు. కాకపోతే ఇద్దరు ఏమంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్లు ఉంటారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కావిడి. ఇది మనము ఇంట్లో పూజ చేస్తాము. ఇక్కడ పూజ చేసిన తర్వాత ఆ రోజు మనము తిరుత్తనికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఏదైనా కోరిక కోరినప్పుడు అది తీరినప్పుడు ఇలా కావిడి ఎత్తుకొని వస్తారని మొక్కుంటారు. సో అలా కోరిక తీరినప్పుడు అయితే ఇలా కావిడి అయితే తీసుకొని వెళ్తారనమాట. నాకైతే మా నాన్నమ్మ అయితే మొక్కిందంట. సో దానివల్ల నేనైతే చిన్నప్పటి నుంచి కావిడి అయితే ఎత్తుతున్నాను. సో ఈ క్యూట్ బేబీ ఎవరో కాదు, నా కూతురే. చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. సో ఇలా మనము స్వామివారికి పూజ చేసేటప్పుడు ఇంట్లో ఇలా డ్రమ్స్ అయితే కొడతారు. సో ఇలా డ్రమ్స్ కొట్టి స్వామివారికి అయితే హారతి ఇస్తామన్నమాట. మనము కావిడెత్తిన రోజు అయితే ఉపవాసం అయితే ఉంటామన్నమాట. సో అలా పూజ అయిపోయిన తర్వాత అయితే మనం భోజనం అయితే చేస్తాము. సో ఇంకా ఇక్కడ మేమైతే భోజనం చేసి మేమైతే బయలుదేరేసాము తిరుత్తనికి. సో ఇక్కడ మేము ఎవరెవరు వెళ్ళామంటే, నేను, మా ఫాదరు, అలానే మా మదర్ వెళ్ళాము. మాతో పాటు మా కజిన్స్ కూడా వచ్చారనమాట. ఇక్కడ తిరుపతి నుంచి అయితే తిరుత్తనికి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనము తిరుత్తనికి వెళ్ళాలంటే తిరుపతి నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొండపైన ఎంత పెద్ద రాళ్ళు కూడా కొండపైన అలానే ఉన్నాయి, పడకుండా. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇక్కడ మనము కొంచెం ముందరికి వెళ్ళాక రైట్ సైడ్ కొండపైన అయితే శంకు ఆకారంలో అయితే రాయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, శంకు ఆకారంలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము తిరుత్తనికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే కృత్తిక ముందు రోజు అయితే వెళ్ళామన్నమాట. సో దానివల్ల ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఈ కృత్తిక అనేది ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన నక్షత్రం అనమాట. సో దానివల్ల మనకేమంటే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటారు తిరుత్తనిలో. చెన్నై తిరువల్లూరు రూట్ నుంచి మేమైతే రైట్ తీసుకున్నాము, ఎందుకంటే అక్కడ మన ఫ్రంట్లో మనకైతే అలౌ చేయలేదు. సో ఎవరైనా కార్స్ ఉన్న వాళ్ళని అయితే ఈ రూట్లో పంపిస్తున్నారు. అలానే బైక్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే పంపిస్తారు. మనకి ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఇది మొత్తము తిరుత్తని అనమాట. సో ఇక్కడ మనమైతే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం 4 వీలర్స్ అన్ని ఇక్కడైతే పార్క్ చేసుకోవాలి. టెంపుల్కి 2 కిలోమీటర్స్ యువతలే మనల్ని అయితే పార్కింగ్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి. సో దానివల్ల మనకి 2 కిలోమీటర్స్ యువతలే మనల్ని అయితే పార్కింగ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ మేము పార్కింగ్ చేసి అయితే బయలుదేరేసాము వాక్. సో 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకైతే ఈ ఆర్చ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది గుడి దగ్గరికి. ఇక్కడ మనము పైకి వెళ్ళాలంటే 2 విధాలుగా అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒకటైతే మనం బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది, లేదు అనుకుంటే బస్ అయితే ఉంటుంది. బస్ అయితే 10 రూపీస్ అనమాట బస్ టికెట్, పైకి అయితే తీసుకెళ్తుంది. అలా లేదు అనుకుంటే మనకైతే ఇక్కడ వీళ్ళైతే ఒక పాస్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ పాస్ ఉన్న వాళ్ళని అయితే డైరెక్ట్గా పైకి అయితే పంపిస్తున్నారు వెహికల్ పార్కింగ్కి. సో ఇక్కడ మేమైతే బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ పైకి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మనమైతే అక్కడికి వెళ్తే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మేమైతే బస్ అయితే దిగేసాము. యాక్చువల్గా మనకైతే ఇక్కడ బస్ దిగిన వెంటనే రిటర్న్ వెళ్ళే వాళ్ళ కోసం అయితే సేమ్ బస్ అనమాట. అదే బస్సులో ఎక్కైతే కిందకైతే వెళ్తారు. చూస్తున్నారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి. కృతిక రోజు వచ్చాము కాబట్టి మనకైతే ఇంత రష్ ఉన్నారు, లేకపోతే మనకైతే కొంచెం తక్కువే ఉంటారు.
సో ఇక్కడ మీరు లెఫ్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి అన్నదానం అయితే చేస్తూ ఉంటారు టెంపుల్కి సంబంధించిన వాళ్ళు. సో ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ వచ్చి ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఆ రష్ అయితే మనకి కొంచెం తోపులాట జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్నపిల్లలనే కాదు, కొంచెం పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఏ విధంగా తోసుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా తోసుకుంటారో అసలు అర్థం కాదు. ప్రశాంతంగా ఉంటారు, సడన్గా ఈ విధంగా ఎందుకు తోసుకుంటారో అర్థం కాదు. మనం ఇక్కడ ఎంత ఓపికగా ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటే అంత బాగుంటుంది. ఇట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అంతే కదా. ఇక్కడ ముందు వెళ్ళిన వాళ్ళకి అదే స్వామి దర్శనం ఇస్తారు, వెనకాల వెళ్ళిన వాళ్ళకి అదే దర్శనం ఇస్తారు. మరి ఎందుకు తోసుకుంటారో అసలు వాళ్ళకే అర్థం అవ్వాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఇక్కడ తోసుకుంటున్నారో. ఇక్కడ మనకైతే టికెట్ ఇస్తారు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ పైకి వెళ్ళి మనం కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం 100 రూపీస్ క్యూ లైన్. ఇక్కడ లోపల అయితే మనకి తాగడానికి వాటర్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మెయింటెనెన్స్ అనేది సరిలేదనమాట. పోలీసులు అయితే చాలామంది ఉన్నారు, అయినా కూడా ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరన్నా చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే చాలా జనం ఉన్నారు కాబట్టి ఎక్కువ తోపులాట జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళాక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ లైన్, ఫ్రీ దర్శనం క్యూ లైన్ మనకు ఆపోజిట్లో అయితే వస్తుంది అది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసాము. ఇది మనం దర్శనం చేసుకొని బయట వచ్చాక సో ఇక్కడ ఎంత రష్ ఉన్నారో చూడండి. యాక్చువల్లీ ఇక్కడ చాలా తక్కువ ఉంటారు, కాకపోతే చెప్పాను కదా మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి గాలిగోపురము. ఇది యాక్చువల్లీ రీసెంట్గానే కట్టారు. ఇంతకుముందు అయితే చాలా చిన్నది ఉన్నింది. సో ఇప్పుడు ఇదైతే చాలా పెద్దదన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదే అది గాలిగోపురము. సో ఇక మేమైతే దర్శనం చేసుకొని అయితే కిందకి దిగేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్లో అయితే మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనం బస్సులో వచ్చాం కదా అదే రూటు, కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాము. உங்களுக்கு பக்கத்தில் சந்தேகப்படும்படியான நபர்கள் யாரேனும் இருந்தால் அருகில் தங்களின் குழந்தைகளை பத்திரமாக பார்த்துக் கொள்ளும். ఇక్కడ మనకైతే ఆ కొండ దిగి కిందకు వచ్చాక మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఇలా షాప్స్ అయితే ఉంటాయి. చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ వరకు షాప్స్ అయితే ఉంటాయి. మనము చెప్పాం కదా 2 కిలోమీటర్స్ అవతల మనం వెహికల్స్ పార్క్ చేసామని. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి వెహికల్ అయితే తీసుకుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది దారిలో వెళ్తుంటే ఇక్కడ ఫుల్గా జనాలు ఉంటే ఇక్కడ ఏమని వెళ్ళి చూశాను. పాముతో అయితే ఏదో చేస్తున్నాడు. ఇదైతే నాకైతే అర్థం కాలేదు ఏంటనేది. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుంటే ఒకసారి కమెంట్ చేయండి. సో ఫైనల్గా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో మేమైతే బయలుదేరేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.